దళిత మహిళలను కులం పేరుతో దూషిస్తూ పరిగెత్తించి మరి కర్రలతో కొట్టిన ఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామెపల్లి మండలం పింజమడుగు గ్రామానికి చెందిన చిప్పలపల్లి ఆనంద్పై అదే గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న ఆనంద్ కుమార్తెలు ఎందుకు కొట్టారని వారు ప్రశ్నించారు. దీంతో వారు దళిత మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దెబ్బలకు తట్టుకోలేక మహిళలు పరిగెత్తిన వెంటపడి మరీ కర్రలతో కొట్టారని బాధిత మహిళలు వాపోయారు. పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారు. గాయపడ్డ మహిళలను వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొన్న కొట్టారు ఎవరు తమిళపట్టి సత్యమయ్య గారు, రాంబాబు, గుజ్జిలపూడి రాంబాబు గారు, కమ్మూరు వీళ్ళు కొట్టారు. కొట్టినందుకు మనల్ని ఎందుకు కొట్టారు అని అడగడానికి నేను, మా అమ్మ, మా చెల్లె, మా మరిది రోడ్డు మీద నడుచుకుంటూ అడుగుదామని పోతుంటే అప్పుడే సత్యమయ్య గారు ఎదురైండు. తమిళపట్టి సత్యమయ్య గారు ఎదురైతే ఏంటండి మా నాన్న ఎందుకు కొట్టారు, మరి ఇట్లా కొడితే ఆయనకి ఏమన్నా చచ్చిపోతే మాకు ఎవరు లేరు, మో పిల్లలు, మేమందరం ఆడపిల్లలమే, ఎందుకు ఇట్లా కొట్టారని అడుగుతుంటే మీరు మమ్మల్ని మాదిగలంజలరా, మీరు మమ్మల్ని అడుగుడుగాళ్ళు అయ్యారా, అంత పెద్దగా అయ్యారా అనేసి మమ్మల్ని కర్రలు తీసుకొని రోడ్ల మీద ఉరికించుకుంటా మా చెప్పులు, మా చున్ని, డ్రెస్సులు అసలు ఏమైతే కూడా అసలు లేకుండా ఉరికించి కొట్టారు. మమ్మల్ని ఫుల్ కొట్టారు. చేతులు వాతలు అయితే ఇంకా తల చూపించలేని ప్లేస్లలో కూడా వాతలు తగిలినాయి. దమలపాటి సత్యమయ్య గారు, గుజ్జిలపూడి రాంబాబు గారు, ఇంకా వేరే వాళ్ళ పేర్లు వీళ్ళంతా కొట్టారండి. బాగా ఘోరంగా కొట్టారు.